ఇప్పుడు అనసూయ ఒక పతివ్రత శిరోమణి పేరు. ఆమె పెట్టుకున్న పేరుకు తగ్గట్టుగా ఆమె జీవితంలో కనీసం కొంచెం మహిళలకు ఉపయోగపడేలాగా మాట్లాడితే బావుంటుందని సమాజంలో అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నా బట్టలు నా ఇష్టం, నా శరీరం నేను చూపించుకుంటాను అన్న ధోరణిలో ఆమె మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. అంటే అది మనం పూర్తిగా ఖండిస్తానికి లేదు నాన్న. ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే దే ఆర్ గ్లామర్ ఫీల్డ్. సో వాళ్ళు గ్లామర్‌గానే చూడాలనుకుంటారు. హ్మ్. సో డెఫినిట్‌గా వాళ్ళు అంటే కొంచెం కనిపించేలాగా యేసుకుంటారు. బయట మరీ యేసుకోరు. మనం చూసిన తప్ప నాకు తెలిసి మరీ అంతగా అసలు ఎవరు యేయరు. నువ్వు చూస్తే ఫంక్షన్స్‌కి వాటిలకొచ్చినప్పుడు వీటిలి బయటికెళ్ళినప్పుడు వాళ్ళు మీడియం‌గా యేసుకుంటారు. మనోళ్ళు మరీ వరస్ట్‌గా ఏమి యేయరు. సో ఇవి కొన్ని సార్లు జరిగేది నాన్న. ఇది పక్కన పెడితే వాళ్ళ వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటది. వీళ్ళ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటది అంటున్నారంటే ఇప్పుడు అంటే ఏంటి మనుషులు అంత బలహీనులు. అక్కడెవరో తెర మీద మెరిసే వాళ్ళేదో సరిగ్గా బట్టలేసుకోకపోతే వీళ్ళందరూ యేసుకోకుండా తిరుగుతారా? లేదా వాళ్ళని చూసి వీళ్ళు టెంప్ట్ అయిపోయి వేరే వాళ్ళని ఏదైనా చేస్తారా? ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటంటున్నా? ఎవడింట్లో వాడికి సరిగ్గా కడుక్కోవడానికి లేదు. బయట గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ఇంట్లో గొడవలు ఆడుకుంటుంటే పిల్లల మీద ఎఫెక్ట్ అయిద్దంటే మానేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు గొడవలు పడతాం? ఇంట్లో ఆడపిల్లలను పెట్టుకొని బయట ఆడపిల్లలను చూస్తే మగాళ్ళు ఎంతమంది లేరు, తండ్రులు ఎంతమంది లేరు? నేనేమంటున్నానంటే అసలు మన కుటుంబంలో తప్పప్పులు పెట్టుకొని బయట సమాజంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే రైట్ ఎక్కడుంది అనేది నాకు ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ నాన్న. నెంబర్ 2, నేను ప్రాపర్ విలేజ్ లో పుట్టి పెరిగా. నా చాలా చిన్నప్పుడు అంటే నాకు ఊహొచ్చినప్పుడు 90s లో ఊహొచ్చినప్పుడే ఊర్లో ఇక్కడే కాదమ్మా మీరు చెప్తున్న పల్లెటూరులో ఇప్పుడు సిటీ గురించి మనం ఫారెన్ గురించి లేదంటే సినిమాల గురించి పక్కన పెట్టేద్దాం. ఓకే, పల్లెటూరులో వినాయక చవితి వస్తే ఎట్లాంటి డాన్సులు ఊర్లో పెడతారో తెలుసా అసలు? రికార్డింగ్ డాన్సులు. మరి అదేంటమ్మా, అది ఎక్కడి నుంచి వచ్చింది? సో నేనేమన్నానంటే ఇదే చెప్తున్నా, మనం మాట్లాడాలి అని మాట్లాడుతాం తప్ప వేరేది ఏం లేదంటే. రెండోది గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు దులుకున్నట్లు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడంటే అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఎవరైనా అంటున్నా? ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఒక పద్ధతిగా నువ్వు మాట్లాడిన తప్పమ్మా, అలా మాట్లాడొద్దు, ఆడవాళ్ళని అట్లా నువ్వు క్యారెక్టరైజ్ చేయకూడదు అన్నప్పుడు ఓకే అండి సారీ తప్పు అయిపోయింది పొరపాటున అయిపోయింది టాపిక్ కదా. నువ్వెవడు నన్ను అంటానికి లేదా నా ఇష్టం ఇవన్నీ కూడా మాట్లాడవద్దంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చూడమ్మా, ఎవరో ఒక అతను సినిమా స్టేజ్ మీద మాట్లాడిన దానికి ఇంతమంది ఖాళీగా ఉండి రియాక్ట్ అవుతున్నారా? దిస్ ఈజ్ ద మీడియా ప్రాబ్లం.